హాయ్ గైస్, నా పేరు సంపత్. మీరు చూస్తున్న రైడీ సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సింహాచలం అనమాట. సింహాచలం అంటే సింహాచలం వెళ్ళలేదు, ఇంకా సింహాచలం అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి అయితే మనకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి, ఫ్రీ బస్సెస్, అలాగే ఆటోస్ కూడా అయితే ఉంటాయి. ఆటోస్ అయితే అంతగా అయితే ఏమి ఉండవు, మధ్యకి ఆపుకుని వెళ్తారు. మరి చూద్దాం. ఇప్పుడు ఆటోలు సింహాచలం వరకు అయితే చెప్పారు, కానీ సింహాచలం వరకు అయితే రాలేదు ఆటోలు అయితే. మాకు మధ్యలోని పైనాపిల్ కాలనీ అని ఉంటుంది. పైనాపిల్ కాలనీ కంటే ముందునే మాకు అయితే ఆటోలు అయితే ఆపిస్తారు. ఇదిగోండి, ఇక్కడ నుండి ఫ్రీ బస్సెస్ ఉంటాయి అనమాట. ఇదిగోండి, మొత్తం అవన్నీ ఫ్రీ బస్సెస్ ఆ కోసం అంతా. సార్ ఆటో ఎక్కాం కదా, అదైతే ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ మేము నడుచుకుని అయితే వెళ్తున్నాం. ముందు ఆటో అయితే 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఈ రెండోసారి ఆటో ఎక్కినప్పుడు అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట పర్ హెడ్. చూడండి, ఇంకా ఇక్కడ నుంచి సింహాచలం ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకా 1 కిలోమీటర్ నడాలి. అక్కడ నేను ఇంకొక 32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మరి ఈ మధ్యలో వేసినవన్నీ లెక్కలోకి అయితే రాదు. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టు అనేది స్టార్ట్ అవుతారు. చాలా మంది ఇక్కడ భోజనాలు కూడా అయితే పెడతారు. వెళ్ళే దారి అంతా మనకి ఫుడ్ అయితే ఉంటుంది అనమాట, ఎక్కడ పడితే అక్కడ. ఇండియాలోనే అతి పెద్ద పాదయాత్ర ఏదైనా ఉందంటే శ్రీశైలం పాదయాత్ర. దాదాపుగా 42 కిలోమీటర్ల నుండి 45 కిలోమీటర్ల దాకా అయితే ఉంటుంది. దట్టమైన నల్లమల్ల అడవుల్లోని కేవలం ఆ మార్గం సంవత్సరంలోని 10 రోజులు ఒకసారి 20 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు. అది కాకుండా అయితే మన కేదార్నాథ్ పాదయాత్ర కూడా అయితే చేస్తాం. దాదాపుగా అది 16 కిలోమీటర్లు అంటారు, కానీ 16 కిలోమీటర్ల కంటే ఎక్కువే. సో ఈసారి సింహాచలం పాదయాత్ర చేస్తున్నాం. ఇదైతే దాదాపు 32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓవరాల్గా మొత్తం అన్ని చూసుకుంటే ఇంకా ఈ చిల్లర్ల ఆటోలు ఇవన్నీ ఆపేస్తారు. బిఫోరే మనకి గుడి దగ్గర కూడా వెళ్ళినారు. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇది మళ్ళీ గుడి దగ్గర రావాలి. ఈ కొండ చుట్టూ తిరగడానికి దాదాపు 32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ నాతో పాటు నేను నా ఫ్రెండ్ బబ్బీ అయితే వస్తున్నాం. చాలా కష్టపడే వీడియోస్ అయితే తీస్తున్నా. మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ వల్ల ఏదైనా ఉందంటే మాత్రం ఒక లైక్ చేసి ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి, వీడియో ఎలాగుంది ఏంటని చెప్పేసి. ఇంతకుముందు ఈ అడివారం రోడ్ ఏంటంటే, అడివారం నుంచి సింహాచలం వెళ్ళే రోడ్డు చాలా చిన్నది ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఇల్లు అన్నీ కొట్టేసి బాగా ఎక్స్టెండ్ చేశారు. చాలా పెద్ద వైడ్ అయితే చేస్తారు అనమాట. ఈ కొస నుండి ఆ కొస వరకు లాస్ట్ వరకు పెట్టారు. చాలా పెద్దది ఇది. సింహాచలం గుడి దగ్గర నేనైతే కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అవుతున్నాం మనం ఇప్పుడు. సింహాచలం నాకు ఎంత స్పెషల్ అంటే, కన్యాకుమారి సైకిల్ రైడ్ ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయినా. ఆల్ ఇండియా బైక్ ట్రిప్ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయినా. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయినా. అసలు అంత స్పెషల్. చాలా సేఫ్గా వచ్చా. నాకు చాలా సెంటిమెంటల్ అనమాట సింహాచలం అనేది. ఇప్పుడైతే మనం వాక్ అయితే స్టార్ట్ చేసాం. సింహాచలం టెంపుల్ దగ్గర ఎన్ని కిలోమీటర్లు వస్తుందని 32 కిలోమీటర్లు అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం జస్ట్ నార్మల్గా మనం ఇప్పటివరకు ఎంత వచ్చామని చెప్పేసి అప్డేట్ మాత్రమే ఇదైతే ఆన్ చేశాను వాచ్లో, ట్రాకర్ అయితే. అక్కడ నుండి ఇదంతా నడుచుకొని మళ్ళీ ఇక్కడ నుండి అసలైన పెద్ద టాస్క్. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ నుండి అడివారం జంక్షన్ అనమాట. అడివారం జంక్షన్ నుండి మనం ఇప్పుడు హనుమంత వరకు అయితే వెళ్తాం. ఇది ఫస్ట్ స్టేజ్. సో మధ్యలో చిన్న గదులు, పెద్ద గదులు, విశాఖపట్నం సెంట్రల్ జైలు ఇవన్నీ దాటుకొని అయితే వెళ్తాం మనం. ఇంత ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి మనకి అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఎమర్జెన్సీ టైంలోని. మనకి దారి మధ్యలోనే ఇలాగే ఫ్రీగా అయితే ఇస్తారనమాట ప్రసాదాలు ఇలాంటివన్నీ. కానీ చాలా పెద్ద లైన్ ఉంటుంది ఇదంతా. ఇటుపక్క ఆ ఫ్రంట్ కూడా చాలా ఉన్నాయి మనకి. శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కదా సింహాచలం రోడ్లో, గోశాల ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ వరకు అయితే వచ్చాయి. ఇక్కడ వరకు మనం 3.5 కిలోమీటర్లు అయితే వచ్చాయి. ఇందాక నేను 2 కిలోమీటర్లు అన్నాను కదా, 2 కిలోమీటర్లు అయితే కాదు, అది చాలా తక్కువ వచ్చినాం మనం. అసలు 1.5 కిలోమీటర్స్ మాత్రం వచ్చింటాం. మధ్యలో చాలా బాగానే వచ్చేస్తాం అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ వరకు అయితే చాలా స్పీడ్గానే వచ్చాం. మరి తర్వాత చూడాలి. ఆ లైన్ నుండి అయితే ఈ లైన్కి అయితే వచ్చేసాం. అంటే టువర్డ్స్ హనుమంత టు సింహాచలం వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, ఆ లైన్లోకి అయితే వస్తాం. ఇటుపక్క మేము ఎంతసేపు బ్లాక్ చేస్తున్నాం కానీ మీకు వినబడుతుందో లేదని చెప్పేసి చాలా జనాలు అయితే ఉన్నారు. అసలు పిచ్చ క్రౌడ్, ఇసుకేస్తే రావాలి జనం అంటారు కదా, ఆ విధంగా అయితే ఉన్నారు అన్నమాట జనాలు. ఇందాకైతే ఎక్క వరకు వచ్చింది మన ఆటో. ఫస్ట్ ఆటో చూపెట్టాను కదా, ఆటో ఎక్క వరకే వచ్చింది. ఇప్పుడు అవి కూడా రానివ్వట్లే ఆటోలు అయితే, ఎక్కడ ఆపేశారు ఇంకా వెనక్కే. జనాలు బేబచ్చం జనాలు అసలు.
మెయిన్గా గిరి ప్రదక్షిణ అంటే దేనికి చేస్తారంటే సంతానం కలగని వాళ్ళు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతారని మెయిన్ ఉద్దేశం అనమాట. అలా కాకుండా ఇంకొంతమంది దేనికి చేస్తారంటే మన గిరి ప్రదక్షిణ మొత్తం చేస్తే అంట ఈ 32 కిలోమీటర్లు ఒక్కసారి కనుక తిరిగితే మనకి భూమి చుట్టూ ఒకసారి తిరుగుతాం కదా, అంత ప్రతిఫలం వస్తుందని చాలామంది భక్తులు నమ్ముతారు అనమాట. అందుకని ప్రతి సంవత్సరం 4 లక్షల జనాభా అయితే ఈసారి ఇంకా దాటేస్తుంది అంటున్నారు. 4 లక్షల జనాభా అయితే దాటుతుందని. మధ్యలో భోజనాలు కూడా అయితే ఆడుతున్నారు. ఎంత జనాలు చూడండి, విపరీతంగా ఆ కొత్త వరకు ఉన్నారు. ఒక్కొక్క ప్రత్యేకత ఏంటంటే గిరి ప్రదక్షిణ రోజు ప్రతిసారి వర్షం అయితే పడుతుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి వర్షం పడుతూనే ఉంటుంది. ఈ రోజు సంవత్సరం అంతా ఎండలు కురిసినా కూడా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వర్షం పడుతుంది. మార్నింగ్ పడింది. ఇంకోటి ఇంకేంటంటే సాయంత్రం కూడా పడుతుందని ఒక నమ్మకం భక్తులకి అయితే గట్టిగానే. చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు. మీకోసం నుండి వస్తున్నాం, ఎందుకంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి. జనాల్లో వెళ్తే మీకు మాట్లాడినా కూడా వినబడదని చెప్పేసి ఈ రోడ్లో రావడం జరుగుతుంది. జనాలు అయితే మాత్రం ఎక్కడెక్కడి నుండి వస్తారంటే వైజాగ్ నుండి వస్తారు, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అది కాకుండా పక్క దేశాలు అదే పక్క రాష్ట్రాల నుండి కూడా అయితే వస్తారన్నమాట. జనాలు బేభత్సంగా అయితే ఉంటారు జనాలు అయితే మాత్రం. దీనికి కొంతమంది నమ్ముతారు, కొంతమంది చెప్పులు లేకుండా అయితే నడుస్తారు, ఇంకొంతమంది అయితే చెప్పులు వేసుకొని నడుస్తారు. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మా వాడికి అయితే. నాకైతే మాత్రం ఇదే ఫస్ట్ టైము. సింహాచలం ఇంటి పక్కనే అంటే కొండ పక్కనే మా ఇల్లు, కానీ ఇదే ఫస్ట్ టైం. మనకు సింహాచలం రావాలంటే 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటేమండి హనుమంతవాక నుండి సింహాచలం వచ్చేవే, ఇంకోటి ఏమంటే ఎన్ఏడి గోపాలపట్నం ఆ రోడ్ల నుండి వచ్చేవే అనమాట. ఈ గిరి ప్రదక్షిణ అప్పుడు గవర్నమెంట్ ఒక ప్రత్యేకత బాధ్యతలు అయితే తీసుకుంటుంది. ఏంటంటే మెడికల్ క్యాంపు, నెక్స్ట్ ఏమంటే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ అయితే పెడతా, వాటర్ కూడా పెడుతుంది. పబ్లిక్ కూడా నార్మల్ వాష్రూమ్స్ కాకుండా, రోడ్డు మీద ఉండే పబ్లిక్ వాష్రూమ్స్ కాకుండా ఏదే మనకి ఇవి ఉంటాయి కదా మొబైల్ టాయిలెట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి అయితే దాదాపు 210 టాయిలెట్లు అయితే పెట్టారు గవర్నమెంట్ ఈ కొండ గిరి చుట్టూను. దీని స్టార్టింగ్ టైం అయితే వచ్చేసరికి 2కి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడే గుడి దగ్గరే మనకి ఇంకొక వెహికల్ అయితే ఉంటుంది, దాంట్లోనే మన సింహాద్రప్పన్న స్వామి అయితే ఉంటారనమాట. దాన్ని ఊరేగిస్తారు. ఇది ఈ కొండ చుట్టూ 32 కిలోమీటర్ల చుట్టూ మనతో పాటే స్లోగా అయితే వస్తుంది. అది కూడా అది కరెక్ట్ 2 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. కానీ జనాలు ఏంటంటే లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు దానికంటే ముందే స్టార్ట్ అయిపోతారు. అంటే ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు. ముందు రోజు వచ్చి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి గిరి అయితే తిరిగేస్తారు అనమాట. ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసుకుంటారు. అప్రోచ్గా దీనికి ఎన్ని గంటలు పడుతుంది అంటే ఈ మొత్తం తిరగడానికి 12 hours నుండి 14 hours దాకా అయితే పడుతుంది. అది కూడా అలవాటు ఉంటేనే మాత్రమే, లేదంటే మాత్రం చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంచుమించు 15 గంటల పైన పడుతుంది. నాకు కొంత అలవాటు ఉంది. రీసెంట్గా కొన్ని ట్రక్స్ అయితే కొన్ని పాదయాత్రలు కూడా చేసాం కాబట్టి మనకి ఇది పెద్ద ఏం అనిపించట్లేదు. మావాడు కూడా ఏమనిపించదు. కొత్తగా చేసిన వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ ఒక ఆంటీ అయితే మాత్రం యాపిల్స్ అయితే ఇచ్చారు మాకు. అలాగే ఇక్కడ చాలామంది రెస్టారెంట్ చాక్లెట్స్ ఇస్తారు, లాలీపాప్స్ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నా అన్నీ ఇస్తారు. ఇప్పటి వరకు మనం అయితే 7.5 కిలోమీటర్లు అయితే వచ్చాం. అంటే ఇంచుమించుగా ఇప్పటి వరకు మనం 2.5 hours అయితే నడిచాం అనమాట అప్రాక్స్గా. అంటే అరగంటకి 1 కిలోమీటర్ చొప్పున వేసుకున్నాం, అంతకుమించి ఇంకేం కాదు, విత్ బ్రేక్స్ మొత్తం అంతని. మెడికల్ షాప్ దగ్గర కొట్టేసుకుంటున్నారు, అసలు మామూలుగా కాదు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అయితే వచ్చేసరికి ఇదంతా చిన్న గదుల ఏరియా అనమాట. హనుమంతవాక దగ్గరలో అయితే ఉన్నాను అనమాట. అసలు ఆ మధ్యలో ఆల్మోస్ట్ 1 hour పైనే గ్యాప్ అయితే తీసుకున్నాం అసలు. ఎందుకంటే అక్కడ మా ఏరియా కాబట్టి అక్కడ చాలామంది ప్రసాదాలు అయితే పంచుతున్నారు. అందుకని దాని గురించి అని చెప్పి మేము చాలాసేపు బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంత నైట్ అప్పుడు కూడా చాలా క్లారిటీ అయితే వస్తుంది గోప్రో, ఎందుకంటే మనం నైట్ విజన్ అయితే ఆన్ చేసాం. అందుకని ఇక్కడ లైట్ లేదు, అయినా సరే అట్లీస్ట్ కనబడుతుంది మనకి. ఒక్కసారి హనుమంతవాక జనాలను అయితే వదిలేరనమాట. ఎలా క్రాస్ అవుతుందో చూడండి, మొత్తం ట్రాఫిక్, పోలీసులు, ఫుల్ సెక్యూరిటీ.
అసలు బేభత్సంగా హెవీగా క్రౌడ్. ఒకసారి రోడ్డు దాటిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. సింహాచలం నుండి ఇక్కడివరకు 11 కిలోమీటర్లు అయితే నడిచి ఇంకొక 21 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ నైట్ పూట కదా అని చెప్పేసి ఎక్కువ ఏం చూపెట్టట్లేదు. ఇదిగోండి కైలాసగిరి దగ్గర ఇక్కడ మొత్తం అందరూ ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లోట్ అని దగ్గర మేము ఇలాగ వెళ్ళిపోతున్నాం బీచ్ రోడ్ వైపు. ఇక నైట్ పూట చూపిద్దాం అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా టీనేటి పార్క్ దగ్గర అయితే ఆపిస్తారు. మొత్తం ట్రాఫిక్ జామే. ఆల్మోస్ట్ టైం అయితే 9 అయితే అయిందనమాట. ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నాం. ఇంకా మేము నాకు తెలిసి అప్రాక్స్గా 14 to 15 కిలోమీటర్స్ మాత్రమే వచ్చి ఉంటాం. ఇంకా తక్కువే నాకు తెలిసి. మధ్యలో ఎంఈపీ వరకు అయితే వచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళాక చూపిస్తాను మిగతాది. నేను ఒక రోడ్ నుండి అయితే డైవర్షన్ తీసుకున్నా చెప్పాను కదా ఇందాక. ఏదంటే మనం అందరు ఇలా కాకుండా మీ సందుల్లో నేను పడి వచ్చేస్తున్నాం. చాలా తక్కువ మంది అయితే ఈ రోడ్లు తెలిసిన వాళ్ళు అయితే మాత్రం అయితే వచ్చేస్తారు. మలనాట కొత్త వాళ్ళకి అయితే మనకు చాలా ఇబ్బంది. జనాలు ఎట్లా పరిగెడుతున్నారంటే మెయిన్ రోడ్డు మీద అందరు వెళ్ళే రోడ్లు అయితే చాలా ఘోరంగా పరిగెడుతున్నారు అసలు. ఇదిగోండి ఇక్కడ ఏదో పంచుతున్నారు అందుకనే అంత జనం ఉన్నారు. ఓరి నాయన ఏంద్రా ఇది అంత జనాలు. మధ్యలో ఒక అన్నవాళ్ళు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళ వల్ల ఒక మామూలుగా బాధలేదు. మేము పరిగెట్టుకొని వచ్చినాం. మా చావట్లు చూస్తే మీకు అర్థమైతే ఉంటుంది. ఇక్కడ ఏదో ఇల్లు కనబడింది కూర్చుని పైన. ఇంకా అలాగే ఉంటుంది మొత్తం అంతా పాదయాత్ర. చాలా ఇసుకేస్తారు వాళ్ళ జనం. ఇది వెంకోజీపాలెం ఉంది కదా, వెంకోజీపాలెం దాటామంటే చాలు. నడ్డానికి కూడా చోటు ఉండదు. సందుల్లో ఐడియా ఉన్నవాడు మాత్రమే రాగలడు. మేమైతే ఐడియా ఉంది కాబట్టి మేము సందులో పడి వచ్చేస్తున్నాం. ఏదైనా కూడా కొండ చుట్టూ మాత్రమే తిరగాలి. మనం ఎక్కువ లాంగ్ చుట్టూ తిప్పి తీసుకొస్తున్నారు, రోడ్లు ఫ్రీ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు టైము 10:38 అయితే అయ్యింది. స్టిల్ మేము ఇంకా నడుస్తున్నాం. అంటే మేము జనాలు ఉన్న రూట్లోకి రాలే. మనకి వైజాగ్ లోకల్ కాబట్టి మొత్తం రూట్లు అన్నీ తెలుసు కాబట్టి మేము ఏంటంటే ఇటైతే వస్తాం. ఈ రోడ్లో కైలాసపురం ఈ బ్యాక్ సైడ్ రోడ్లోకి, కొత్త రోడ్లోకి. అందుకనే మాకు అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ జనాలు అయితే విపరీతంగా నడడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మొత్తం అంతా. ఇందాక టిఫిన్ ఒకటే చేసాం మా మాయ షాపులోనైతే. ఇందాక చూసారు కదా చిన్న క్లిప్ అయితే పెట్టా. సో అక్కడైతే చేశాను. మొత్తం మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ కానీ చేసేటప్పుడు లేదా రెగ్యులర్గా వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం వెంకోజీపాలెం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది మన షాపు. సో అక్కడ టిఫిన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కోనసీమ స్టైల్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి ప్రశాంతంగా అయిపోతుంది మొత్తం జర్నీ అంతా. ఓహో జనాలు చూడండి ఎలాగైతే వస్తున్నారు ఈ టైంలో కూడా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:18 అయితే అయింది. అంటే ఆదివారం వల్ల ఏదైతే మన చెన్నై కోల్కతా హైవే ఏదైతే ఉందో ఈ ఇటుపక్క ఇది చెన్నై, అటు వెళ్ళేది కోల్కతా. 2 రోడ్లు బ్లాక్ చేస్తారు. అంటే ఈ రోడ్లో వెళ్ళిన వాళ్ళకి ఎలా డైవర్షన్ ఇచ్చారంటే మనకి కంచరపాల రోడ్డు ఉంటుంది కదా, సో ఇటుపక్కది ఆ రోడ్డు నుండి అయితే డైవర్షన్ ఇచ్చి ఎన్ఐడి నుండి అటు లెఫ్ట్ కొట్టిచ్చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది జనాలు కూడా. అందుకనే అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు. ఎన్ఐడి జంక్షన్ రాగానే చాలా మంది అవుట్ అయిపోయారు చూడండి. మళ్ళీ వీళ్ళు కొంచెంసేపు ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఫైనల్గా అయితే సింహాచలం కూడా అయితే వచ్చేసాయి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్
3:41 అయితే అయ్యింది. మేము అనుకునే దానికంటే 40 నిమిషాలు డిలేగా అయితే వచ్చాయి. ఎక్కడ లేట్ అయిందంటే మాకు పెద్ద ఆరులోనే డిలే అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే డిలే 1 అవర్ దాకా ఆగిపోయాం మధ్యలోని. గిరి వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ బయట నుండి అయితే దండం పెట్టుకొని రేపు మార్నింగ్ కానీ ఎల్లుండి కానీ మేమైతే టెంపుల్కి అయితే వస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా నేను గుడి దగ్గరికి రీచ్ అయినా లేదో వర్షం అయితే కొడుతుంది. పర్లేదు, వెళ్తాను గుడి చేసుకున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏదో ఎంత కాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది. నెక్స్ట్ బ్లాగ్.